బుల్డోజర్ ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే. దీనికి కారణం బుల్డోజర్లను గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ పైకి సంధించడమే. గ్యాంగ్స్టర్ల ఆస్తులను బుల్డోజ్ చేసి ఆ భూముల్లోనే ఇళ్లు నిర్మించి పేదలకు పంచడంతో దేశవ్యాప్తంగా యోగి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అదే బాటలో బీజేపీ మరో సీఎం నడిచే ప్రయత్నం చేస్తున్నారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని యోగి ఆదిత్యనాథ్ లానే బుల్డోజర్పై ఫోకస్ చేశారు. తాజాగా అటవీ శాఖ భూమిలో అక్రమంగా నిర్మించిన మసీదును బుల్డోజ్ చేశారు. దీంతో యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ హర్యానాలోనూ ఎంటర్ అయిందన్న చర్చ జరుగుతోంది. ఇంతకు హర్యానాలో అసలేం జరిగింది? ఫరీదాబాద్లో మసీదు కూల్చివేత వెనుక అసలు కథేంటి? నాయబ్ సింగ్ సైని కూడా యోగి బాటలోనే నడవాలని డిసైడ్ అయ్యారా? వాచ్ దిస్. మరో బీజేపీ పాలిత రాష్ట్రంలో యోగి బుల్డోజర్ యాక్షన్. హర్యానాలో మసీదును బుల్డోజ్ చేసిన నాయబ్ సర్కార్. నాయబ్ యోగి బాటలోనే నడవాలని డిసైడ్ అయ్యారా? యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా కంటే బుల్డోజర్ బాబాగా దేశం గుర్తుపెట్టుకునే లీడర్. ఒక్కసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడే అన్నట్లుంటుంది ఈయన యాక్షన్. ఎదురుగా ఉంది సొంత పార్టీ లీడర్ అయిన క్రిమినల్ హిస్టరీ ఉంటే అతన్ని చూసే చూపే మారిపోతుంది. ఇక కరడుగట్టిన గ్యాంగ్స్టర్ల విషయానికొస్తే వాళ్ళు ఎంత గప్చూప్గా ఉంటే అంతకాలం బతుకుతారన్న మాటే కాదని ఎక్కడ ఏ విషయంలో ఉనికి కనిపించేలా చేసినా ఫుల్లీ లోడెడ్గా ఉండే యూపీ పోలీసుల గన్స్ యోగి ఆదేశాలతో పేలడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే యోగిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గాను పిలుస్తారు. 2023లో అతికండ్ గ్యాంగ్ పై యూపీ సీఎం యాక్షన్తో దేశవ్యాప్తంగా యోగి పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా గ్యాంగ్స్టర్ల ఎలిమినేషన్ తర్వాత వాళ్ళ కబ్జా కోరల నుంచి బుల్డోజర్ల సాయంతో స్వాధీనం చేసుకున్న భూముల్లోనే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం లాంటి నిర్ణయాలు యోగికి ప్రజల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో అయితే తమ రాష్ట్రంలోనూ యోగి లాంటి నిర్ణయాలు తీసుకునే సీఎం ఉండాలని డిమాండ్లకు కొదవే ఉండదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యోగి మార్క్ యాక్షన్ మరో స్టేట్లో రిపీట్ అయింది. ఆ స్టేట్ మరేదో కాదు, కమలనాథుల రూలింగ్ ఉన్న హర్యానా. ఇది హర్యానాలోని ఫరీదాబాద్లో యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్. ఇక్కడ బుల్డోజ్ చేస్తోంది గ్యాంగ్స్టర్లు ఆక్రమించి నిర్మించిన భవనాలను కాదు, 50 ఏళ్ల నాటి అక్రమ మసీదును. ఏప్రిల్ 15న ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బత్ఖల్ గ్రామంలోని జమై కాలనీలో అక్రమంగా నిర్మించిన 50 ఏళ్ల నాటి మసీదును కూల్చివేసింది. ఈ నిర్మాణం రిజర్వ్డ్ అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని పేర్కొంటూ పౌర సంస్థ చర్య తీసుకుంది. ఈ వివాదం పంజాబ్, హర్యానా హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు చాలా సంవత్సరాలుగా సాగుతోంది. కూల్చివేత చర్యలకు చట్టపరమైన ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదహరించింది. అయితే ఈ విషయం ఇప్పటికే సబ్జ్యుడిషియల్ పరిధిలో ఉందని స్థానిక ముస్లింలు పేర్కొన్నారు. మరోవైపు కూల్చివేత గట్టి భద్రత మధ్య జరిగింది. ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు 3 అసిస్టెంట్ కమిషనర్లతో పాటు 250 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. మున్సిపల్ బృందం తెల్లవారుజామున బుల్డోజర్లతో వచ్చి మసీదుతో పాటు పరిసరాల్లోని ఇతర అక్రమ నిర్మాణాలు తొలగించింది. మసీదు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మసీదుకు 100 మీటర్ల పరిధిలో తమను అనుమతించలేదని స్థానికులు పేర్కొన్నారు. ఎవరైనా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే లాఠీచార్జి చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే సహాయక చర్యగా అగ్నిమాపక దళ బృందాన్ని కూడా ఆ ప్రదేశంలో మోహరించారు. కానీ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన 50 ఏళ్ల నాటి మసీదును ఎందుకు కూల్చాల్సి వచ్చింది? పైగా కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎందుకు కూల్చేశారు? మసీదు నిర్మాణాన్ని ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టవిరుద్ధమని చెబుతోంది. రక్షిత అటవీ భూమిలో మసీదు నిర్మించారని అందుకే కూల్చివేసినట్టు ప్రకటించింది. అయితే ఈ భూమి బత్ఖల్ గ్రామానికి చెందినదని ముస్లింలు వాదిస్తున్నారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున కూల్చివేత కోర్టు ధిక్కారమని పేర్కొన్నారు. స్థానికులు ఈ భూమిని మాజీ గ్రామ సర్పంచ్ రక్కా మసీదు కోసం విరాళంగా ఇచ్చారని చెబుతున్నారు. 600 నుంచి 700 చదరపు గజాల స్థలంలో మసీదును నిర్మించుకున్నాం. 18 మంది గ్రామస్తుల కమిటీ సుప్రీంకోర్టులో మసీదు కోసం పోరాడుతోంది. ప్రభుత్వాధికారులు గతంలో ఆ ప్రాంతం చుట్టూ సరిహద్దు గోడ నిర్మించారు. మసీదుపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని చెప్పారు. కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఈ కూల్చివేత ధిక్కారానికి సమానమని మసీదు పెద్దలు అభ్యంతరం తెలిపారు. మరోవైపు కార్పొరేషన్ న్యాయ సలహాదారు సతీష్ ఆచార్య స్థానికులు లేవనెత్తిన అభ్యంతరాలు తిరస్కరించారు.
మసీదు నిర్మాణం ప్రభుత్వ భూమిపై ఆక్రమణే అన్నారు. ఇది భూ సంరక్షణ చట్టం ప్రకారం రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అని. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అటువంటి భూమిపై ఆక్రమణకు అనుమతి లేదని గుర్తు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన నిర్మాణం కాబట్టి తాము దానిని తొలగించామని వివరించారు. అంతేకాదు, తాము ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అయితే బుల్డోజర్లను రంగంలోకి దించడం మాత్రం ఇదే తొలిసారి. దీని వెనుక ఓ బలమైన రీజన్ ఉంది. గత ఏడాది హర్యానా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కనిపించిన దృశ్యాలే ఇవి. బుల్డోజర్ న్యాయం పేరుతో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను యూపీ సర్కారు ఎప్పుడైతే ప్రారంభించిందో అది ఇతర రాష్ట్రాలకు పాకింది. బుల్డోజర్ న్యాయం, బుల్డోజర్ రాజకీయాలు అనే పదాలను వాడిన ప్రధాన రాజకీయ పార్టీలు హర్యానాలో ఆ బుల్డోజర్నే ప్రచారంలో విస్తృతంగా వాడుకున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే శక్తులకు బుల్డోజర్ చర్య తప్పదని చెప్పడానికి వీటిని ఉపయోగిస్తున్నామని హర్యానా బీజేపీ ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రచారానికి తగ్గట్టే నాయబ్ సింగ్ సాని సర్కార్ యాక్షన్ కనిపిస్తోంది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ సీఎం ఎప్పుడైతే బుల్డోజర్లను క్రిమినల్స్ పై సంధించడం మొదలుపెట్టి జనంతో శభాష్ అనిపించుకున్నారో అప్పట్నుంచే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా యోగిని ఫాలో అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారని హర్యానా సీఎంను చూస్తే అర్థమైపోతుంది. ఇక జనం విషయానికొస్తే యోగి మార్క్ బుల్డోజర్ ట్రీట్మెంట్ పై పెద్దగా కంప్లైంట్స్ లేవు. పైగా క్రిమినల్స్ విషయంలో ఈ బుల్డోజర్ యాక్షన్ కు కావలసినంత మద్దతు కూడా వస్తోంది. అయితే యోగి బుల్డోజర్ ట్రీట్మెంట్ ను దేశ అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. బుల్డోజర్ న్యాయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించింది. మరి ఫరీదాబాద్ మసీదు వివాదం కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దేశ అత్యున్నత ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాలి.